హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శివాడాకిస్. నేను మీ శివాని. ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే మాత్రం ఖచ్చితంగా సినిమా ఇదో మరొక గబ్బర్ సింగ్ అవుతుంది. ఎలాంటి డౌట్ లేదనిపిస్తుంది. ఎందుకంటే 'హరీష్ శంకర్' డైరెక్షన్‌లో 'పవన్ కళ్యాణ్' నుంచి వస్తున్న సెకండ్ మూవీ. వీళ్ళిద్దరి డైరెక్షన్‌లో ఫస్ట్ వచ్చిన 'గబ్బర్ సింగ్' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అప్పటి వరకు ఫ్లాప్‌లో ఉన్న 'పవన్ కళ్యాణ్' గారికి 10 సంవత్సరాల తర్వాత ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే 'గబ్బర్ సింగ్' రూపంలో 'హరీష్ శంకర్' అయితే ఇచ్చాడు. మరి అలాంటి కాంబో నుంచి వస్తున్న సెకండ్ మూవీ కావడంతో ఈ సినిమా మీద భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో కూడా 'పవన్ కళ్యాణ్' గారు పోలీస్ ఆఫీసర్‌గా నటించడం అండ్ దానికి సంబంధించిన గ్లింప్స్ ఇంతకుముందు రిలీజ్ చేశారు. ఆ గ్లింప్స్ చూస్తే 'పవన్ కళ్యాణ్' ఈసారి మరీ ఊర మాస్‌గా రాబోతున్నాడని క్లియర్ కట్‌గా అర్థమైంది. అండ్ ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే మాత్రం ఇంకా అసలకి సినిమా వేరే లెవెల్‌లో ఉంటుందనిపించింది. ఎందుకంటే లక్ష్మీ నరసింహస్వామి బ్యాక్‌డ్రాప్ అండ్ అలాగే ముస్లిమ్స్ బ్యాక్‌డ్రాప్‌తో 'పవన్ కళ్యాణ్' గారి పోలీస్ మేనరిజమ్స్ అండ్ దీంతో మళ్ళీ మాసు అలాగే క్యూట్ హీరోయిన్ అలాగే డీఎస్‌పీ మ్యూజిక్ అలాగే 'హరీష్ శంకర్' డైరెక్షన్ ఇవన్నీ కలిపి చూస్తే మాత్రం సినిమా వేరే లెవెల్‌లో ఉండబోతుందని క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. సినిమా ట్రైలర్‌లో మటికి హైలైటు గ్లాస్ డైలాగ్స్. అది పొలిటికల్‌గా టచ్ అయినప్పటికీ సినిమా పరంగా కూడా అది సిట్యుయేషన్ పరంగా కూడా సూట్ అయిందనిపించింది. నీ రేంజ్ ఇది అని చెప్పి విలన్ గాజు గ్లాస్‌ని కింద పడేయటం. గాజంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం అని చెప్పి 'పవన్ కళ్యాణ్' గారు చెప్పే డైలాగు చాలా బావుంది. అండ్ ట్రైలర్ మొత్తానికి కూడా డైలాగ్ చాలా సూపర్ యాప్ట్ అనిపించింది. అండ్ ఓవరాల్‌గా అయితే మటికి 'పవన్ కళ్యాణ్' గారి పెర్ఫార్మన్స్ అలాగే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఆ ట్రైలర్ అయితే మటికి వేరే లెవెల్‌లో ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా సినిమా కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఈ సినిమా 'ఐ ఫిస్ట్' లాంటి మూవీ. ఇది మరొక 'గబ్బర్ సింగ్' అవుతుంది. ఎలాంటి డౌట్ లేదు. కానీ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు. కానీ ఇలాంటి టైంలో రిలీజ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇది పొలిటికల్ డైలాగ్స్, పొలిటికల్‌గా టచ్ చేయడం కోసమే ఈ ట్రైలర్ రిలీజ్ చేశారని క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగానే పొలిటికల్ డైలాగ్స్ బానే పెట్టారు. ఆ గాజు గ్లాస్ గురించే డైలాగ్స్ పెట్టారు. ఎందుకంటే గాజు గ్లాస్ అనేది జనాలకి రిజిస్టర్ అవ్వాలి అని చెప్పేసి ఈ డైలాగ్ పెట్టినట్టు అనిపించింది. సో, ఈ ట్రైలర్ పుణ్యమా అని చెప్పేసి చాలామంది మళ్ళీ గాజు గ్లాస్ గురించి మాట్లాడుకునే రోజులైతే దగ్గరకొచ్చాయి. ఎలక్షన్స్ అయిపోయే వరకు ఈ ట్రైలర్ ఎఫెక్ట్ అయితే ఉండాలి. కాకపోతే మరీ ఎర్లీగా రిలీజ్ చేశారనిపించింది. ఇంకొంచెం ముందు తర్వాత రిలీజ్ చేసుంటే బాగుండేదనిపించింది. సో, ఎనీవేస్ ఏదేమైనా గానీ 'పవన్ కళ్యాణ్' గారికి ఈ సినిమా మరొక బంపర్ హిట్ పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ శివాని. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన శివ డాకీస్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.